ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు నువ్వుల మసాలా కారం కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిన్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్. కర్రీకి కావాల్సిన పదార్థాలు: వేరుశనగలు, నువ్వులు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అలాగే క్లస్టర్ బీన్స్ ముక్కలు. ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేరుశనగలను ముందు వేయించుకుంటున్నాం. ఇవి సకానికి పైగా వేగిపోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు వేగాలండి ఇవి. అందుకని ముందుగా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ధనియాలు కూడా సకానికి పైగా వేగిపోవాలి, అంటే పచ్చితనం లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాను. అలాగే తొడిమిలు తీసిన ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. కూరకి కారానికి సరిపడి ఎండుమిర్చి నేను వేసుకున్నాను. ఒక 5 వరకు పడతాయండి. ఒక 1/2 కిలో క్లస్టర్ బీన్స్కి ఈ మసాలా వేసాను నేను. వాటిని పొడి చేసుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు, అంటే కూర మొత్తానికి ఎంత ఉప్పు సరిపడుతుందో అంత వేసేస్తున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్లస్టర్ బీన్స్ని వేస్తున్నాను. ఇవి నేను ఉడికించలేదండి, పచ్చివే వేస్తున్నాను. దీన్ని సిమ్లో పెట్టి బాగా వేయించుకుంటే క్లస్టర్ బీన్స్ కూడా ఉడికిపోతాయి, కానీ కాస్త టైం తీసుకుంటాయి. ఉడికించి పోషకాలు పోగొట్టుకోవడం ఎందుకని నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి అంతా వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకొని కాసేపు సిమ్లోనే పెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంటే ఈ మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలా మగ్గించుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.